సో ఫైనల్గా సార్ మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి, అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఏంటి మరి మీ పార్టీ ఏం స్టాండ్ తీసుకోబోతుంది? ఎందుకంటే మీరు లాస్ట్ టైము ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏ విధంగా మీ పర్ఫార్మెన్స్ ఉంది, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మనం చూసాం. మరి ఈసారైనా ఎందుకంటే మీకు కొంత ఆదరణ లభిస్తుందని మీరు అనుకుంటున్నారు కాబట్టి ఏమన్నా దీంట్లో ఏమన్నా కొంచెం గట్టిగా ఫైట్ చేసి అయితే ఈ ఎలక్షన్ గేటర్ ఎలక్షన్ను మీద పెద్ద సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నాను నేనైతే పర్సనల్గా. అది ప్రజలు నిర్ణయించుకోవాలి, ప్రజలు ఆలోచన చేసుకోవాలి. ఈ దుర్మార్గమైన పరిపాలన పోవాలి, ఈ దుర్మార్గమైనటువంటి దోసుక తిన్నటువంటి దుర్మార్గం పోవాలనే ఆలోచన ప్రజలకు రావాలి. అది ప్రజలు స్పందించవలసిన అవసరం తప్ప మేము గెలుస్తాం వాళ్ళు గెలుస్తారని నేను చెప్పరు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏదో దుర్మార్గం ఏంటంటే ఇంకా వాళ్ళకి 2 ఏళ్ళ అవకాశం ఉంది. ఇప్పుడు మీయాసొండ దగ్గరికి వెళ్ళి కాలనీలో పోయి మనం జూబ్లీ చేసినట్టు మీరు ఓటేస్తే మీరు గెలిస్తే రేపు పొద్దున్న డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటే ప్రజలు ఇంకా 2 ఏళ్ళు ఆలోచన చేసే అవకాశాలు ఉంటాయి. అది అర్థమైందా? కాబట్టి ప్రజలు నిర్ణయం చేసుకోవాలి. మొన్న జూబ్లీస్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలే. ఉన్న గేటర్ ఎలక్షన్లో మేము గెలిచినా మా మేయర్ని ఎత్తుకపోయారు, మా డిప్యూటీ మేయర్ని ఎత్తుకపోయారు. ఆఖరికి ఎటువంటి దుర్మార్గం అంటే చైర్మన్ ఎవరైతే చైర్మన్ మండలి చైర్మన్ ఉండో ఆయన నమ్మిడితే ఆయన వెళ్ళిపోయాడు. స్పీకర్ ఇస్తే అయినా స్పీకర్ ఇచ్చారైనా వెళ్ళిపోయాడు. అంటే దీని మీద మేము దృష్టి లేదండి. అక్కడే కూర్చోబెట్టుకుని హెలికాప్టర్లలో వాటిల్లో తిప్పినటువంటి కేసీఆర్ మమ్మల్ని వెళ్ళిపోయారు కదా సార్. నేనేమంటా అంటే అసలు ఇలా మన పార్టీని ప్రజల మోసం చేశారు. ఇప్పుడు గేటర్ ఎలక్షన్లో గేటర్ గెలవంగానే మాకు మేము గెలిచినట్టు రాష్ట్రాన్ని గెలిచినట్టు అని వాళ్ళు అనుకున్న తప్పే, మేము అనుకున్న తప్పే. ఎందుకంటే నేను ఎందుకు అడిగానంటే 39 సీట్లు ఈ సరౌండింగ్ లో వచ్చినాయి సార్ మీకు. సో గ్రేటర్ అనేది మీకు ఒక మంచి అద్భుతమైనటువంటి ఒకటి మహబూబ్ నగర్ లో 8 గెలిస్తే 10కి 8 గెలిస్తే ఒకే ఒక్కడు గెలిచిన వాళ్ళని చైర్మన్ చేసిరారు. అవును, రాజ్యాంగాన్ని వాళ్ళు తుంగలు దొక్కారు. వాళ్ళు ఏది ఆలోచన ఉండదు. నాగేందర్ గారు ఆయన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద నిలబడితే కూడా ఇంకా బీఆర్ఎస్ అంటున్నారు. వాళ్ళు కండువలు వేసుకొని తిరుగుతున్నారంటే ఇంకా బీఆర్ఎస్ అంటున్నారు. కాబట్టి ఇప్పుడు గెలిచంగానే రేపొద్దుల మేము గెలిపించుకుంటే తెల్లారి తీసుకుపోయి పోలీసులతో బెదిరించో లేకపోతే కేసులు పెడతామని బెదిరించో ఏమో తీసుకుపోయి వాళ్ళు మళ్ళీ తీసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి మేము కూడా చాలా సీరియస్గా ఉన్నాం ఆ విషయంలో. కానీ ప్రజల పక్షాన రేపు అసెంబ్లీ గెలవాలి, ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలి, మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఆయన వస్తే తప్ప కాదు. ఈ దుర్మార్గ రాష్ట్రంలో ఈ దరిద్రులు పోతే తప్ప ఈ పరిపాలన ఎన్నడైనా పులిస్టా పెడితే తప్ప మా తెలంగాణ ప్రజలకు విముక్తి జరగదు. మా ప్రజలు చాలా బాధపడుతున్నారు, కష్టాలలో ఉన్నారు, బాధలలో ఉన్నారు. వాళ్ళని కాపాడుకోవాలంటే మళ్ళీ కేసీఆర్ వస్తే బాగుంటుంది అనేది ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి దాని ప్రకారం ఆలోచన చేస్తుంది తప్ప ఈ గేట్ ఎలక్షను, ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఇవన్నీ లైట్ అంటారు. ఇవన్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూసాం. అప్పుడు మనం మొత్తం వన్ సైడ్ పోయినాయి. కనీసం కుప్పంలో కూడా గెలవలేనటువంటి పరిస్థితి జడ్పీ ఎంపీటీసీలు ఉండే. మళ్ళీ ఒక 6 నెలల్లో ఏం జరిగింది చూసి ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. అవన్నీ మనం మాట్లాడుకుంటే మేము గెలిచేస్తాం, మేమే మేయర్ అంటాం. నా సీనియర్ మాట్లాడుతాం కరెక్ట్గా.